ప్లాఫ్ షోతో సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైంది. సీఎం రేవంత్ సినీ షో అటర్ ప్లాఫ్ అయింది. ఇక హైదరాబాద్ యూసుఫ్గూడలో సీఎం ఆధ్వర్యంలో ఆర్భటంగా నిర్వహించిన సినీ కార్మికుల సభ ఘోరంగా విఫలమైంది. కనీసం 1000 మంది సినీ కార్మికులు కూడా మీటింగ్ కు హాజరు కాలేదు. సభా ప్రాంగణం ఖాళీ కుర్చీలతోనే కనిపించింది. ఎన్నికల ముందు ఇచ్చిన పెద్ద పెద్ద మాటలు, హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో కార్మికులు ఈ సభకు రాకుండా నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినీ రంగం కోసం చేసిన పనేమీ లేకుండానే ఫోటో సెషన్లు, షో ఆఫ్లతో రేవంత్ డ్రామాలు సాగవని ఈ ప్లాఫ్ మహాసభతో మరోసారి రుజువైంది. మరోవైపు ఆర్భటంగా సినీ షో పెట్టిన సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రికే ఆహ్వానం లేదు. సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అలా ఆ శాఖ మంత్రి లేకుండానే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సినిమా యూనియన్లపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఏమాత్రం సమాచారం లేకుండానే ఈ సభను ఎలా నిర్వహించారని ఆయన నారాజైనట్లు టాక్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ప్లాఫ్ షోతో సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? సినీ కార్మికుల అభినందన సభకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా సినీ కార్మికులు పూర్తిగా హాజరు కాలేదు. అటు చిన్న శ్రీశైలం యాదవ్ ప్రధాన అనుచరుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వల్లభనేని అనిల్ కూడా ఈ రోజు సినిమా షూటింగ్ లని కూడా మూసివేయించి పూర్తిగా సభకు హాజరు కావాలని కూడా సూచించారు. కానీ కేవలం 1000 మంది కూడా ఈ సభకు హాజరు కాలేదంటే కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంత మేర ఆగ్రహంతో ఉన్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ షో అటర్ ఫ్లాప్ కావడంతో కలలు పట్టుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచేందుకే ఇలాంటి అభినందన సభను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఏర్పాటు చేసినటువంటి సభ అయినప్పటికీ కూడా సినీ కార్మికులు ఎక్కడ కూడా రాలేదు. పొట్టకూటి కోసం చేసుకున్నటువంటి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సభకు రావాలని కూడా హుకుం జారీ చేసి పూర్తిగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా 100 కోట్ల నష్టం వాటిల్లో విధంగా షూటింగ్స్ అన్ని కూడా మూసివేయించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఈ సభ కూడా అటర్ ఫ్లాప్ అయింది. కేవలం 1000 మంది కూడా ఈ సభకు రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో కూడా చాలా మంది వచ్చినటువంటి సినీ కార్మికులు కూడా వెనక్కి తిరిగి వెళ్లారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంత్రి కోమటిరెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి కూడా ఈ సభకు హాజరు కాలేదు. తనకు ఆహ్వానం కూడా కనీసం అందలేదని కూడా ఇప్పుడే మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. తాను ముంబై పర్యటనలో ఉన్నారు. తన సమాచారం ఇవ్వకపోవడం పట్ల, కనీసం ఆహ్వానం ఇవ్వకపోవడం పట్ల కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది, అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా కేవలం సీఎం రేవంత్ రెడ్డి సినిమాకు సంబంధించినటువంటి షోను నిర్వహించి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనీసం ఆహ్వానం కూడా లేకుండా తాను సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో అభినందన సభ ఏర్పాటు చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనీసం ఆహ్వానం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫెడరేషన్ వాళ్ళు సమాచారం ఇవ్వకపోవడంతో తాను ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. తాను ముంబై నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారని మాత్రం మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.